ఆడబిడ్డను గెంచేసిన నీచమైన చరిత్ర కేటీఆర్ దంట. ఇక ఇటువేయండి మళ్ళా ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఉంది కదా పార్ట్నర్షిప్, కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డికి ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న ఈ అంటారు పొత్తుల దందా బిజినెస్. సో అటువైపు ప్రేమ వేయింది. మరి అటు నుంచి మాట్లాడతాను. ఆస్తిలో భాగం ఇయ్యాల్సి వస్తుందని ఆడబిడ్డ కవితను ఇంటి నుంచి గెంచేసిన నీచమైన చరిత్ర కేటీఆర్ది. రాష్ట్రాల్లో జైలుకు పోయి కష్టాల్లో జైలుకు పోయి ఇంటికి వచ్చిన ఆడబిడ్డ సాయం చేయమని కోరితే ఈ కర్కోటకుడు సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి బయటకు గెంటేసిండు. చెడిపోయి పుట్టింటికి పోకూడదని పెద్దలు అంటారు. కానీ చెల్లి కష్టాల్లో ఉండి ఇంటికి వస్తే వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు తోడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని ఉన్నాడు. కన్న తండ్రి ధృతరాష్ట్రుడా కొడుకును పిలిచి సలాకా కాల్చి వాత పెట్టి వంగబెట్టి వీపు మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకు ఇయ్యాలి కదా, కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు గెంటేసిండు. ఇది రేవంత్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడిన స్టేట్మెంట్స్. సో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి కల్వకుంట్ల కవితమ్మను ఇట్లా గెంటేసినట్ట కష్టాలలో ఉంటే. ఇప్పుడు రేవంత్ అన్నకు సడన్గా కల్వకుంట్ల కవిత మీద ఇంత సానుభూతి ఎందుకు వచ్చిందని అర్థం కాలే. ఆమె ఏ ఒక్క రోజైనా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పైన బలమైన కామెంట్స్ చేసి నేను చూడలే. వాళ్ళు ఏమంటారు, కల్వకుంట్ల కవిత మంత్రి పదవి కోసం చూసింది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వెనక ఉన్న నాయకులందరూ 4 తీసుకుపోయి అలా మంత్రి పదవి కొడదామని చూసిందని వాళ్ళు అంటారు. సరే అదంతా పక్కన పెడితే కల్వకుంట్ల చరిత్ర అంటారు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న కల్వకుంట్ల కవిత గారి పంచాయతీ రేవంత్ రెడ్డికి ఏమక్కడ వచ్చి ఇప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడతాను. మరి ఇప్పుడు ఇదే విషయంలో నేను కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నాను. మనకు కాంగ్రెస్ పార్టీలో అన్నం పెట్టిన సబితా ఇంద్రారెడ్డికి మనకు ఏమాత్రం గౌరవం ఇచ్చినాం? సబితా ఇంద్రారెడ్డి కదా మనల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మనల్ని పిసిసి ప్రెసిడెంట్ చేసి మనం ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేంత వరకు అవకాశం కల్పించింది. సరే ఆనాడు పునాది వేసినది ఆమె కదా, మరి ఆమె కూడా అంటుంది నువ్వు ఏమాత్రం ఆడవిళ్ళకి గౌరవం ఇచ్చినావని, నీ చరిత్ర ఏందని. రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు అవసరం చూపితే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. ఇప్పుడు పూటకో వేసిన నువ్వు చెప్పొచ్చా? హరీష్ రావు ఇలా నీ వెనకగా వాస్తవానికి నువ్వు ఆయన వెనకగా తిరిగే పెద్ద అయినావు. ఇలా గురువు మీద నీకేమైనా విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడే మాటలా అఘోర ఆట నువ్వు నేర్చినట్టు నువ్వు అఘోర పనులు. ఇప్పుడు ఏదైనా సరేనే ఇక ఈయన ఏం రూపాయి తినలే. నిన్నగాక మొన్నేనే టెసరాక్ట్ సంస్థకు 200 కోట్ల విలువ చేసే భూమి మరి ఏ ఫ్యామిలీ జస్టిస్ కోసం ఇచ్చినావు? సోషల్ జస్టిసా? నా సొంత నేను కూడా ₹1,00,000 కంపెనీ పెడతా, నేను కూడా ₹1,00,000 కంపెనీ పెడతా, నాకు కూడా మరి 200 కోట్ల విలువ చేసే భూమి నాకు కూడా చూద్దాం.